అందరికీ నమస్కారం. ఇక్కడ గంటావూరు బీసీ కాలనీలో దాదాపు 8 ఏళ్ళ ముందు ఇక్కడ వినాయకుని గుడి స్టార్ట్ చేసినారు. అంటే 7/3/2018కి స్టార్ట్ చేసినారు కడగాలు వేసేదానికి. కడగాలు వేసి స్టార్ట్ చేసి కొన్ని ఏళ్ళు పని జరగలేదు, నిలిపేసినారు. అది ఈ మధ్య దాదాపు 4 నెలల ముందు పని ఎత్తుకున్నాము. పని జరుగుతూ ఉంది బీసీ కాలనీ గంటావూరులో. 8 ఏళ్ళ ముందు ఈ గుడి పని అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరము 2వ నెల నుంచి స్టార్ట్ చేసినారు. ఈ పని జరుగుతూ ఉంది. దాతల సహకారంతో పనులు జరుగుతుంది. ఈడ వినాయకుని గుడి వస్తుంది, శివాలయం వస్తుంది, అట్లే పార్వతమ్మ దేవి వస్తుంది, నవగ్రహాలు 4 గుళ్ళు వస్తుంది ఈ జాగాల. ప్రతి ఒక్క భక్తులు మీ వల్ల అయిన సాయము గుడికి చేయాల్సిందిగా కోరుతున్నాము. మన గంటావూరులో వినాయకుని గుడి, శివాలయము, పార్వతి అమ్మది, నవగ్రహాల గుడి ఇంతవరకు లేదు. ఇక్కడ బీసీ కాలనీలో 8 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసింది. ఇప్పుడు పని దాతల సహకారంతో జరుగుతుంది. మీ వల్ల అయిన సాయం కూడా వచ్చి చేస్తే గుడి పని కొంచెం చిన్న అవుతుంది అనేసి కమిటీ తరఫున కోరుతున్నాం. ఈరోజు మన సోషల్ మీడియాలో మేము తెలియజేయడానికి ముఖ్య కారణం ఏమనగా 2018 సంవత్సరం ఆ సంవత్సరం ఇక్కడ మనం వినాయక గుడి అనుకొని ఇక్కడ ఒక జాగా కేటాయించారు. ప్రభుత్వం తరఫున ఒక జాగా కేటాయించాము. ఆ జాగా కేటాయించిన తర్వాత దేవుడిని మన ఒక వినాయక స్వామి పెట్టి ఇక్కడ మనం పూజలు జరుపుతున్నాము. ఒక వ్యక్తి వల్ల ఇక్కడ గుడి పని ఇన్ని ఏళ్ళు నిలిచిపోయింది. అతను కోర్టుకు వేసి చాలా ఇబ్బందులు పెట్టినాడు. మళ్ళా మన హిందువే ముస్లిం వాళ్ళు, మన క్రిస్టియన్స్, మన అన్ని మతాలు ఇక్కడ సహకరిస్తే మన హిందూ వచ్చి గుడి కట్టకుండా ఒక 4 రూపాయల కేసు, ఒక కోర్టు కేసు మమ్మల్ని అంతా ఇచ్చేసినారు. దాంట్లో ఒక 4 రూపాయల కేసు వేసి ఇచ్చేసినారు. కానీ అప్పటి నుంచి అన్యాయకారం వల్ల నుంచి గుడి పని నిలిచిపోయింది. మళ్ళీ ఏదైతే ఏమైంది, మన ఇంటి కోసం చేయలేదు, మన గుడి కోసం, మన గుళ్ళు కోసం చేస్తున్నాం కదా అనేసి మళ్ళీ తెగాయించి మన మురుగన్ ఆధ్వర్యంలో మళ్ళా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ పొద్దు 2 నెలల ముందు పని స్టార్ట్ అయింది. ఇంత ముందుకు తీసుకువెళ్తూ ఇంకా త్వరగా జరుగుతున్నది. అలాగే ఇక్కడ ఉండే కాలనీలో అందరూ ప్రతి ఒక్కరు దయచేసి మన గుడికి, మన వినాయక స్వామి గుడికి, అలాగే మన పార్వతమ్మ గుడి, మన ఈశ్వర గుడి, అలాగే నవగ్రహాలు, మనము నవగ్రహాలు టౌన్లో పోయి చూస్తాం. మన ఈశ్వరంలో పోయి చాలా దూరం ఇక్కడి నుంచి. ఇక్కడ ప్రజలకంతా
అనుకూలంగా ఇక్కడే నిర్వహించాలని ఇక్కడ నవగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కావున మన బీసీ కాలనీ ప్రజలు, గంటవారి ప్రజలు, అలాగే పలమనేరు ప్రజలందరూ ఈ గుడికి వాళ్ళు తోచిన సాయం చేసి గుడి త్వరగా ముగించాలని కోరుకుంటూ, అలాగే అతనికి కూడా మా పైన కోర్టులో వేసిన అతను కూడా వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలనేసి కోరుకుంటూ, ఎందుకంటే కోర్టుకు వేసినారు పర్వాలేదు, వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలనేసి కోరుకుంటూ, ఈ ఇంకోటి ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మన ప్రభుత్వం కూడా అధికారులు దీన్ని విచారించి ఇది గవర్నమెంట్ స్థలం ఇది అతనిదని స్థలం అని వేసినాడు, అతనిది కాదని చెప్పి విచారించి దయచేసి